అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బస్సులో కూర్చొని ఒక ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా, సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప, మేము తప్పని మేము ఎందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేము ఎందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేము ఎందుకు అంటాం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నాం. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.